తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు మీకందరికి స్వాగతం. మరియు తెలుగు లైవ్ స్ట్రీమింగ్ లిజనర్స్‌కు కూడాను స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజుటి మన యొక్క కార్యక్రమంలోని అంశము ప్రపంచ యువత నైపుణ్యతల గల దినము. వరల్డ్ యూత్ స్కిల్స్ డే 15th జులైన ఈ దినాన్ని మనము జరుపుకున్నాం. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని బట్టి ఈరోజు యూత్ లో ఉండేటటువంటి స్కిల్స్ అంటే నైపుణ్యతలను గురించి కొన్ని విషయములు మీకు తెలియచేయాలని ఈ కార్యక్రమమును మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడబోయేవారు డాక్టర్ డి ప్రదీప్ కుమార్ గారు, ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్, చీఫ్ కోఆర్డినేటర్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి. వీరు చాలా గౌరవపదమైనటువంటి వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ మా శ్రోతలను, వ్యూవర్స్ ను ఉద్దేశించి ఈ యువతకు అవసరమైన స్కిల్స్ గురించి మాట్లాడమని అడగగానే వారు సమయాన్ని కేటాయించి మనతో ఈరోజు చర్చించుటకు విచ్చేసిన డాక్టర్ డి ప్రదీప్ కుమార్ గారికి స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక గౌరవనీయులు బి సంపత్ కుమార్ గారు, పరిచయం అవసరం లేదనుకుంటాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరు. చాలా ప్రోగ్రామ్స్ లలో వీరు మనకు అనేక విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. వారికి కూడాను వ్యూవర్స్ మరియు లిజనర్స్ అందరి తరపున స్వాగతాన్ని తెలియచేస్తూ ఈ రోజుటి కార్యక్రమం ప్రశ్న సమాధానములతో కూడా ఉండబోతూ ఉంది. కాబట్టి ప్రదీప్ కుమార్ గారు ప్రశ్నలు అడగబోతూ ఉండగా డాక్టర్ డి ప్రదీప్ కుమార్ గారు సమాధానాలు అందిస్తారు. నౌ ఓవర్ టు సంపత్ కుమార్ గారు. థ్యాంక్ యూ క్రిస్టఫర్ గారు. మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫీబా ఇండియాకు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అలాగే నన్ను ఇక్కడికి చేర్చిన దేవునికి కూడా నా యొక్క ధన్యవాదములు తెలుపుతూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినము డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు మనతో పాటు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఎంతో మంది ఆయన దగ్గర చదువుకున్నాము అని చెప్పేదానికి ఎంతో గర్వపడుతూ ఉన్నాను. అలాగే గడిచిన 30 సంవత్సరాలుగా విద్యార్థులతో మమేకమవుతూ తన కెరీర్ మొత్తం కూడా టీచింగ్ సైడ్ డెడికేట్ చేసిన ప్రదీప్ కుమార్ గారి నుంచి ఎంతో విలువైన సూచనలు, సలహాలు మనము పొందబోతున్నామని నమ్ముచూ ఉన్నాను. మనము స్టార్ట్ చేయబోయే ముందు కొద్దిగా ఇంట్రడక్షన్ ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. సో అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే 2014వ సంవత్సరము ఐక్యరాజ్య సమితి వారి యొక్క జనరల్ బాడీ మీటింగ్ లో ప్రపంచంలో ఉండే యువతకు సంబంధించి, వారి నైపుణ్యాలకు సంబంధించి కూడా ఒక రోజు ఉండాలి అనేది వాళ్ళు గుర్తించి ఈ ఒక రోజు అంటూ పెట్టడం వల్ల యువతను వారిలో ఉండే స్కిల్స్ అనగా నైపుణ్యాలు పెంచుకునేదానికి, ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే ఇంప్రూవ్ చేసుకునేదానికి ప్రతి ఒక్క దేశం కూడా ఆ ఏరియాలో ఫోకస్ చేస్తుంది అనే మంచి ఉద్దేశంతో ఈ రోజును స్టార్ట్ చేశారు. అనగా 2015 జూలై 15th నాడు ఫస్ట్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనేది స్టార్ట్ చేశారు. అదే సంవత్సరము మన భారతదేశంలో కూడా ఒక ఇండియా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అనే యూనిట్ ను స్టార్ట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్ని ఒక మినిస్ట్రీ కిందకి తీసుకొని వచ్చారు. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే మినిస్ట్రీ కిందకి చేశారు. ప్రస్తుతం దాన్ని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని పిలుస్తూ ఉన్నారు. దాంతో పాటు అదర్ బాడీస్ వచ్చేసి స్కిల్ ఇండియా మిషన్ అని చెప్పేసి, దీన్ దయాల్ మిషన్ అని చెప్పేసి ఇలా వేరు పేర్లతో ఉండేసి ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ దాన్ని మానిటర్ చేస్తూ దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, యువతలో ఎలా దీన్ని పెంపొందించాలి అనే విజన్ అండ్ మిషన్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ ఇంకా ఎవరైనా తెలుసుకోవాలంటే ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే ఇది ఎక్కడ ఉంది, ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉంది, దీని యొక్క ఆర్గాన్స్ ఏంటి, వీరి యొక్క ప్రణాళిక ఏంటి, ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, ఏ స్కిల్స్ లో డెవలప్మెంట్ చేస్తారు అనేది ఇంకా మీరు విషయాలు తెలుసుకోవచ్చు. మనకుండే కొద్ది సమయంలో ఈ యొక్క అంశాల గురించి మనము క్లుప్తంగా చూస్తాం.
ఇంకోటి భారతదేశానికి ఉండే ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది యూత్ ఓన్లీ భారతదేశంలోనే ఉన్నారు. ఇండియా పాపులేషన్ లో దాదాపు 60% వరకు అండర్ 35 years ఉన్నారు. అనగా ప్రపంచంలో ఎవరికి లేని అడ్వాంటేజ్ భారతదేశానికి ఉంది. ఇంకా చెప్పాలంటే బిలో 25 years దాదాపు 50%, హాఫ్ ఆఫ్ ది పాపులేషన్, మన జనాభాలో సగం మంది 50% బిలో ఉన్నారు. సో ఇంత గొప్ప వనరు మనకు మాత్రమే ఉంది, ప్రపంచంలో ఏ దేశాలకు లేదు. ఒక విధంగా ఇది అడ్వాంటేజ్, ఇంకొక విధంగా చూసుకుంటే ఇది డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. యువత ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఉండాలి, వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. సో స్టాటిస్టిక్స్ మనం చూసామంటే దాదాపు ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే ప్రతి సంవత్సరము దాదాపు 15 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకొని వస్తూ ఉన్నారు బయటికి కాలేజెస్ నుంచి. కానీ వీళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఆ స్టాటిస్టిక్స్ కూడా మనం చూసామంటే దాదాపు 16% మాత్రమే ఉద్యోగాలు పొందుకోగలుగుతున్నారు. సో రిమైనింగ్ 84% పీపుల్ కు, యువతకు సరైన నైపుణ్యాలు లేక వారు ఉద్యోగాలు పొందట్లేదు. సో వేరే వారి చదివిన చదువు కాకుండా వేరే వాటి వైపు చూస్తున్నారు. ఇది ఒక విధమైన గణాంకాలు. ఇంకొన్ని గణాంకాలు మనం చూసామంటే శ్రామికుల గణాంకాలు చూసామంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో శ్రామికుల గణాంకాలు 60 to 90% స్కిల్డ్ లేబర్ ఉన్నారు. కానీ భారతదేశంలోకి వచ్చేలోపు కేవలము 5 నుంచి 10% మాత్రమే ఉండే కార్మికుల్లో స్కిల్డ్ లేబర్ అనేది ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళు ఎక్కువ మంది కూడా ఎటువంటి నైపుణ్యాలు లేకుండా కొరతగా ఉండి మామూలుగా ఈ బరువులు ఎత్తడము లేదంటే చిన్న చిన్న పనులు చేయడం ఇటువంటి వాటిల్లో ఉన్నారు. సో ఈ పాయింట్స్ అన్ని మనం మైండ్ లో పెట్టుకొని ఒక విషయం చెప్పదలుచుకుని ఏమంటే ఏ దేశానికైనా యువత అనేది ఫౌండేషన్ లాంటిది. యువత అనేది స్ట్రాంగ్ గా స్కిల్డ్ గా ఉంటే ఆ దేశం యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని నిపుణులు మేధావులు చెప్తూ ఉంటారు. ఈ పాయింట్స్ అన్ని మనం చూసుకొని డాక్టర్ ప్రదీప్ కుమార్ గారి యొక్క సలహాలు, ఈ యొక్క అంశాలు మనం టచ్ చేస్తూ ముందుకు వెళ్దాం. సో మొదటిగా నేను అడగాల్సిన ప్రశ్న ఏమంటే యువతకు నైపుణ్యాలు అనేది ఎంతవరకు అవసరము? వారి యొక్క కెరీర్ బిల్డింగ్ లో కానివ్వండి, వారి యొక్క భవిష్యత్తులో కానివ్వండి, ఈ యొక్క నైపుణ్యాలు అనేది ఎటువంటి పాత్ర పోషిస్తాయి అనేది ప్రదీప్ సార్ గారి గురించి విందామండి. సార్, సంపత్ కుమార్ గారు అండ్ క్రిస్టఫర్ గారు, మొదటిగా ఫీబా వారికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వాళ్ళకి కృతజ్ఞతలు. స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ మీద నేను గత 30 years విద్యార్థులతోటే వాళ్ళకి టీచ్ చేస్తూ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కానీ ఇతర సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి నేను వారిని గమనిస్తూ ఉన్నాను. ఇప్పుడు గణాంకాలు మన సంపత్ కుమార్ గారు చెప్పినట్లు 35 years, 25 years అన్నారు. నేను ఇంకొక స్టాటిస్టిక్స్ బట్ ఐ ల్యాడ్ లైక్ 15 years బిలో మనం తీసుకున్నామంటే ద మోస్ట్ అప్కమింగ్ ఏజ్ గ్రూప్, ఒక ఉద్యోగ వనరుల కోసం వెతికే వయసులో తీసుకున్నామంటే 15 years వాళ్ళు మన ఇండియాలో 28% ఉన్నారు. అదే మన జపాన్, ఆల్ డెవలపింగ్ కంట్రీస్ యూ టేక్ దే ఆర్ లిమిటెడ్ టు సింగిల్ డిజిట్. సో ఇంకా ముందున్న అవకాశాలు ఎన్ని ఉన్నాయి భారతదేశానికి, ఎన్ని అవకాశాలు ఉన్నాయో మనం ఆలోచించుకోవచ్చు. అలాగే సంపత్ కుమార్ గారు చెప్పిన గణాంకాల ప్రకారం చాలా మంది 15 lakhs ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరము బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళు ఉద్యోగాలు less than 20% ఉన్నాయి. మిగతా వాళ్ళంతా విసే దే ఆర్ అండర్ ఎంప్లాయ్డ్ అండ్ వాళ్ళు చేయవలసిన ఉద్యోగం కంటే తక్కువ జీతానికి తక్కువ వాళ్ళ కాంపిటెన్సెస్ కంటే కూడా తక్కువగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో అటువంటిప్పుడు దగ్గర 2 విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి విద్యార్థులు తమ నైపుణ్యాలని పెంచుకొని
నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగాన్ని పొంది అందుకు తగినటువంటి సాలరీలు జీతాలు పొందడం అనేది ఒకటి. రెండవ విధంగా చూస్తే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇంతమంది విద్యార్థులు బయటికి వస్తున్నప్పుడు అందులో ఉన్న స్కిల్డ్ ఉన్న విద్యార్థులందరికీ వారి వారి సామర్థ్యానికి తగినటువంటి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. సో ఒక విధంగా తీసుకుంటే మనం బ్రెయిన్ డ్రైన్ అంటాం. చాలా మంది విద్యార్థులు తమ సామర్థ్యాలకు తగిన అవకాశాల కోసం వెతుక్కుంటూ విదేశాలకు వెళ్తూ ఉంటారు. సో కొద్దిమంది ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న సామర్థ్యాలు వాళ్ళ జాబ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ చాలా పర్సెంట్ 80% ఆఫ్ ఈ విద్యార్థులు వాళ్ళ సామర్థ్యానికి తగినటువంటి అవకాశాలు లేక ఉద్యోగాలు ఉన్న వారికి సామర్థ్యం లేక అండర్ ఎంప్లాయిడ్. దీనికోసం మన గవర్నమెంట్ దో లేట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. లైక్ యాజ్ సంపత్ కుమార్ గారు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అని ఒకటి స్థాపించి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి, అలాగే చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. బిఫోర్ మీ టేకన్ ఓకే, నేను ఒక ప్రింట్అవుట్ కూడా తీసుకున్నాను. ఒక జాబితా ఉందన్నమాట నా దగ్గర. చాలా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అని. ఇందులో చూస్తే ఒక 2-3 పాయింట్లు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, చదువుకుంటేనే సామర్థ్యం అని కాదు, విద్యలోనే సామర్థ్యం ఉంది అని కాదు. చాలా మంది రైతులు ఉన్నారు, హ్యాండిక్రాఫ్ట్స్ చేసే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారి సామర్థ్యాలు వేరే విధంగా ఉంటాయి. వారికి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా వారి సామర్థ్యం ఉంది వాళ్ళకి. కానీ దానికి తగినటువంటి ఉద్యోగ లేదా పని అవకాశాలు వారి లభించట్లేదు. అంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం, ఇంకొకటి ద బిజినెస్ వరల్డ్ ఎటువంటి అవకాశాలకు వాళ్ళకి కల్పించగలుగుతూ ఉంది. ప్రభుత్వం యొక్క ఉద్యోగ కల్పన వరకు వస్తే ఇట్స్ లిమిటెడ్, కొద్ది వరకే ప్రొవైడ్ చేయట్లేదు. గవర్నమెంట్ అంటే మిగతాది మన 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 కంట్రీలో భారతదేశ యొక్క వాణిజ్య పెంపుదలలోనే వారికి అందరికీ కూడా అటువంటి అవకాశాలను కల్పించగలగ సామర్థ్యం ఉన్నది. కానీ వాటికి ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కల్పించే దాంట్లో మనము ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలి. మనము మామూలుగా సామర్థ్య అవగాహన తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని అసెస్ చేస్తాం. క్యాపబిలిటీ అసెస్మెంట్. ప్రస్తుతం మీకున్న సామర్థ్యత ఏంటి, మీకు కావలసిన సామర్థ్యత ఏంటి, మీరు ఎంత ఏ సామర్థ్యం తీసుకోగలిగితే ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి వాణిజ్య అవకాశాలు ఉంటాయి అనేది ఒక అసెస్మెంట్ చేయవలసిన బాధ్యత ఒక సొసైటీగా మనందరి మీద ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు నేనున్నాను, నా యొక్క సామర్థ్యం ఎంత, దానికి హౌ ఇట్ ఈస్ మ్యాప్ విత్ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కానీ వాణిజ్య అవకాశాలు ఏమున్నాయి, ఆ మ్యాపింగ్ అనేది నాకు తెలియదు. నాకు తెలియచెప్పే వాళ్ళు నాకు కనిపించట్లేదు. లైక్ వైజ్ సంపత్ కుమార్ గారి సామర్థ్యత ఎంత, ఆ సామర్థ్యానికి తగిన ఉద్యోగ అవకాశాలు ఆయన చేస్తున్నారా, కానీ అంతకంటే ఎక్కువైన ఉద్యోగం చేయగలరా, అటువంటి ఉద్యోగం ఎక్కడ ఉంది? సో ఇటువంటి ఒక నీడ్ అసెస్మెంట్ అనేది ప్రస్తుతము కనిపించట్లేదు. సో అటువంటి అవకాశాలని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కానీ, లేదంటే ఇండస్ట్రీస్ కానీ, గవర్నమెంట్ కానీ టేకప్ చేసి అటువంటి అసెస్మెంట్ చేయగలిగితే ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు నా సామర్థ్యత ఏంటి, నాకు లభించే ఉద్యోగ కానీ వాణిజ్య అవకాశాలు ఏంటి.
నేను నా సామర్థ్యాన్ని ఏ రంగంలో నేను పెంచుకోవాలి అనేది తనకు తానుగా వ్యక్తికి తెలియాలి. చెప్పే వాటిని వర్తించగలిగితే ప్రతి వ్యక్తి కూడా తన సామర్థ్యం మీద కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి తను ఇంప్రూవ్ చేసుకోగలడు. సార్, ఒకటి మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. నేను ఏమేమైతే క్వశ్చన్లు అనుకున్నానో అవన్నీ కవర్ చేశారు. ఒకటి పర్సనల్ వాళ్ళు అసెస్ చేసేది ఒకటి, సో సామర్థ్యం ఎంత ఉంది, మ్యాప్ అవుతుందా లేదా అనేది. ఇండివిజువల్ గా ఎవరికి ఎవరు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, లేదంటే చదువు లేని వాళ్ళు ఉంటారు. నేను దేనికి పనికొస్తాను, నాలో ఏం నైపుణ్యాలు ఉన్నాయి అనేది ఎలా వారు ఫైండ్ అవుట్ చేసుకోగలరు? ఏదన్నా దానికి సంబంధించిన టిప్స్ ఏమన్నా ఉన్నాయా సార్? ఓకే, సో నేను చెప్పినట్లు ప్రస్తుతానికి అయితే అటువంటి ఫెసిలిటీస్ లేవన్నమాట. అవి అంటే అంటే మనకు టిఎన్ఈ ట్రైనింగ్ అసెస్మెంట్ అని ఒక ఐడియా. అదే విధంగా కాంపిటెన్సీ అసెస్మెంట్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేయగలగాలి. సో ప్రతి వ్యక్తి కూడా ఏం చేయగలడు అనేది దానికి ఒక ప్రమాణం ఎంత ఉంది, ఆనెస్ట్గా అంటే 100లో మీకు ఉన్న కుశలత, మీ స్కిల్ ఎంత ఉంది, సో అది మనం చెప్పగలగాలి. సో మనం ట్రైనింగ్ నీడ్ అసెస్మెంట్ అనే దానికి మన దగ్గర ఇప్పుడు ఎలాగ చేయగలమనేది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉందన్నమాట. అలాగే కాంపిటెన్సీ అసెస్మెంట్ కూడా మనం ఒక అసెస్మెంట్ స్కేల్ అండ్ మెట్రిక్ తయారు చేయగలుగుతాం. సో ఇందులో ఇంకొక పాయింట్ ఏంటి, నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ సమాజం మాత్రమే కాకుండా ఇందులో ఇండస్ట్రీ బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు లైక్ మా లాంటి కాలేజెస్ మేము ఎలా చేస్తున్నామంటే కొన్ని కోర్సెస్ ఇండస్ట్రీ ఏ విధమైన కోర్స్ కావాలనో అటువంటి కోర్సును మేము ఆఫర్ చేసి విద్యార్థుల్లో వారికి కావాల్సిన నైపుణ్యాలను మాత్రమే పెంచుతాము. ఒక 6 నెలలు అలా పెంచిన తర్వాత అదే కంపెనీ వారు ఆ విద్యార్థులను ఆ నైపుణ్యత ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని అసెస్ చేసి వాళ్ళని తీసుకుంటారు. ఇటువంటిది కన్సర్న్ ఇండస్ట్రీస్. నేను ఒకే కంపెనీ చేయాలి, ఒకే ఇండస్ట్రీ చేయాలని చెప్తున్నాను. ఇండస్ట్రీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, అగ్రికల్చర్ సెక్టర్ ఉన్నాయి. మీరు ఏ సెక్టర్ తీసుకున్నా అందులో పనిచేసే ఇండస్ట్రీస్. సో ఈ కంపెనీస్, ఈ ఇండస్ట్రీస్ కూడా బాధ్యత వహించి ఇండియాలో ఉన్న గ్రామీణ యువత కానీ, పట్టణ యువత కానీ, చదువుకుంటున్న యువత కానీ, వీటిలో సపోజ్ నేను ఒక ఫర్నిచర్ మేకింగ్ యూనిట్ నడుపుతున్నాను. నా సామాజిక బాధ్యతగా నేను చుట్టూ ఉన్న కొన్ని విలేజెస్ లో ఇటువంటి సామర్థ్యం కలిగిన యువత ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, కానీ అటువంటి నైపుణ్యం కలవాలని నేను సెలెక్ట్ చేసి నేను అందరికీ ఉద్యోగం కల్పించాల్సిన అవసరం లేదు, కానీ ఆ యువతకి మీ నైపుణ్యం ఇంతుంది, మీ నైపుణ్యాన్ని 30% మీరు 50% చేసుకోగలిగితే నేను మీకు ఉద్యోగం ఇవ్వగలను అన్నటువంటి ఒక భరోసా, ఒక ముందు చూపు, ఒక ఎక్స్పెక్టేషన్ యువతకు మనం కల్పించగలిగితే చాలా మంది యువత నేను ఎక్కడున్నాను, నేను ఏం నేర్చుకోవాలి, నేను ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలి, ఏ కంపెనీ నాకు ఉద్యోగం కల్పించగలదు, ఆ కంపెనీ వల్లనే నేను ట్రైనింగ్ అయ్యి నా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని నేను ఆ కంపెనీలోనే నేను ఉద్యోగంగా సంపాదించుకోవాలనే భరోసా కలిగినప్పుడు ప్రతి యువత, ప్రతి యువకుడు, ప్రతి యువతి ముందుకు వచ్చి నాకు ఈ స్కిల్స్ కావాలి, నాకు నేర్పించే వాళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్ళాలి అని ఒక మార్గదర్శకత్వం కనిపిస్తుంది. అండ్ ఐ బిలీవ్ ఇట్స్ ఎ బిగ్ మూవ్మెంట్ దట్ క్యాన్ హ్యాపెన్, జరగవలసిన ఇది ఉందని నేను అనుకుంటున్నాను. అవును సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ అయితే చెప్పారు, సెల్ఫ్ అసెస్మెంట్ అని. ప్రతి ఒక్కరు కూడా వారి సెల్ఫ్ స్టడీ చేసుకుని ఏ స్కిల్స్ లో నైపుణ్యం ఉంది అంటే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చదువుతుంటే నేను టైం మర్చిపోతాను. సో ఆబ్వియస్లీ అది మ్యాథ్సా, సైన్సా, లేదంటే నేను ఒక మోటార్ రిపేర్ చేస్తున్నానా, లేదా ఒక పెయింటింగ్ చేస్తున్నానా, ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎవరన్నా
చుట్టూ మర్చిపోయి ఎక్కువ ఏకాగ్రత ఉందనుకోండి, డెఫినెట్లీ అది మీ మీ యొక్క అసెట్, మీ చూజన్ ఏరియా అన్నట్లు ఉంటుంది. ఇంకొకటి 2 విషయాలు ఏమంటే, ఒకటి మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. రెండోది ఏదైతే మనకు ఇంట్రెస్ట్ ఉందో అందులో ఆపర్చునిటీస్ కూడా ఉండాలి. సో ఇండస్ట్రీ డిమాండ్స్ కూడా ఉండాలి. సో నేను రీసెంట్ గా పేపర్ చూస్తూ ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు ప్లస్ గవర్నమెంట్ కలిసి కొన్ని విలేజెస్ లో అడాప్ట్ చేసుకొని అక్కడే వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది బ్యూటిషియన్ కోర్స్ కానివ్వండి, ఏసీ మెకానిక్ కానివ్వండి, మొబైల్ సర్వీస్ కానివ్వండి, తర్వాత ఇట్లా సో మెనీ డిఫరెంట్ నైపుణ్యాలు వాళ్ళు ట్రైన్ చేసి అక్కడ ఉండే వాళ్ళకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ట్రైన్ చేసి, సో అందులో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయనేది గైడ్ చేస్తున్నారు. బట్ ఇట్ హ్యాస్, యాజ్ యూ సెడ్, ఇట్ హ్యాస్ టు గో ఇన్ ఎ బ్రాడర్ వే. సో ఇండియా ఇస్ ఎ బిగ్గెస్ట్ కంట్రీ విత్ ఎ హెల్ అవుట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ ఎ వెరీ గుడ్ పాపులేషన్. ఓన్లీ ద థింగ్ ఈజ్ స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు. నేను కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూశాను. సో సిఇఓస్, గొప్ప లీడర్స్ ఏం చెప్తున్నారంటే, మాకైతే ఏమి రిక్వైర్మెంట్స్ ఉందో ఇండస్ట్రీలో కాలేజెస్ నుంచే వచ్చే అవుట్పుట్ ఈ 2 మ్యాచ్ కావట్లేదు. దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్. సో మనము ఏజ్డ్ అవుట్ ఆఫ్ సిలబస్ పెట్టుకొని అవి టీచ్ చేస్తున్నాం చాలా మంది యూనివర్సిటీస్. అప్గ్రేడ్ అవ్వట్లేదు. ఇండస్ట్రీ ఎటుపోతుంది అనేది దాన్ని చూసి ఆ పల్స్ పట్టుకొని ఆ కరికులం తెచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెట్టట్లేదు చాలా చోట. యాజ్ యూ సెడ్, కొన్ని కాలేజెస్ దే ఆర్ వెరీ ప్రొయాక్టివ్, డైనమిక్ ఇన్ నేచర్, సబ్జెక్ట్స్ అప్గ్రేడ్ కానివ్వండి, లేదంటే ప్రాక్టికాలిటీ కానివ్వండి, లేదంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కానివ్వండి చేస్తున్నాయి. ఈవెన్ ఐ రిమెంబర్ కొన్ని కాలేజెస్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి విద్యార్థులకు ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, గ్రూప్ డిస్కషన్లు, సెమినార్స్ ఎలా ఇవ్వాలి, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని అది ఒక సెంటర్ స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎస్పెషలీ ఫైనల్ ఇయర్ అండ్ బిఫోర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో దట్స్ ఎ వెరీ గుడ్ మూమెంట్. సో ఈ విధంగా అన్ని స్కూల్స్ లో, అన్ని కాలేజెస్ లో చేస్తూ ఇండస్ట్రీ యొక్క పల్స్ మనం పట్టుకొని ఎటుపోతుంది ఇండస్ట్రీ అని చెప్పేసి దానికి తగినట్లు మనల్ని ఈ క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ను ప్రిపేర్ చేసామనుకోండి, సో డెఫినెట్ గా సో విల్ సీ అ బ్రైటర్ అండ్ బ్రాడర్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. సో థ్యాంక్ యూ ఫర్ ది వెరీ వాల్యుబుల్ పాయింట్ సార్. ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో యూజువల్ గా యాక్చువల్ ఐ డివైడ్ ఇట్ ఇంటూ 2 క్వశ్చన్స్. సో యూత్ కు వాళ్ళు స్టడీస్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, డైలమా ఉంటుంది. వెదర్ ఐ నీడ్ టు గో దిస్ వే ఆర్ దిస్ వే, ఇందులో వెళ్ళాలా, నాకు ఇది సెట్ అవుతుంది అనేది. ఈ కన్ఫ్యూజన్ ను ఎలా ఓవర్కమ్ కావాలి? దెన్ 100% మనం దాన్ని సజెషన్ చెప్పలేం కానీ, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యువతకు ఏం సజెస్ట్ చేయగలరు సార్ ఈ కన్ఫ్యూజన్ లో? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ద ఛాలెంజెస్. సో యువత ప్రస్తుతము ఎస్పెషల్లీ వాళ్ళకుండే రోడ్ బ్లాక్ ఏమంటే, సెట్ బ్యాక్స్ ఏమంటే మొబైల్. సో చాలా డిస్ట్రాక్షన్ చేస్తుంది. సో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. వాళ్ళ యొక్క పర్సనల్ రిలేషన్స్ కానివ్వండి, అడిక్షన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకుండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ, ఇటువంటి ఛాలెంజెస్ ను మన యువత దాటుకొని అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఈ 2 క్వశ్చన్స్ సార్ మీకు ఆన్సర్ చేస్తారని ఫస్ట్ క్వశ్చన్, మనము ఏ విధమైనటువంటి కోర్స్ ని తీసుకోవాలని, ఇట్స్ ఎ బిగ్ డైలమా. సో దీనికి కూడా నేను అన్నట్లు యువర్ ఎగ్జిస్టింగ్ స్కిల్ అసెస్మెంట్ అనేది ప్రతి విద్యార్థి, ప్రతి యువత చాలా అర్లీ ఏజ్ లోనే చేసుకోవాలి. నేను ఎంబీఏలో మా దగ్గరికి వస్తాను సార్, ప్రిపరేషన్ ఏది తీసుకోవాలి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ నో. నేను వాళ్ళకి చెప్పను ఇది తీసుకోండి. వాట్ ఈస్ యువర్ ప్యాషన్? మీ ప్యాషన్ ఏంటి? మీ ఏంటి? దాన్ని బట్టి మీరు దాన్ని క్లిక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఈ మధ్యకాలం ఈ యువత ఇప్పుడు ఎలాగో ఉందంటే, అఫ్కోర్స్ చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చాయి. దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. వాళ్ళకు సజెస్ట్ చేసేదానికి వాళ్ళ ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్ ని వాళ్ళు మెజర్ చేసి ఇందులో అయితే ఉంటారని కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి. ఇది దే డూ దట్ సర్వీస్. ఇంకొకటి ఏమంటే, యువత ఇంత ముందులాగా పేరెంట్స్ చెబితే ఎక్కడికి అక్కడ జాయిన్ అయ్యే ఇది కూడా మర్చిపోయింది. ఇప్పుడు యువత నాకు ఇదే కావాలని కోరుకునే ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఇక్కడ ఇబ్బంది పడేది ఏమంటే, యువతకి వాళ్ళ స్కిల్ ఎందులో ఉంది, వాళ్ళ ఫ్యూచర్ ఎందులో ఉంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎందులో ఉంది ఇప్పటికీ కూడా ఐ థింక్ థర్డ్ పార్టీ హెల్ప్ వాళ్ళకి కావాలి. ఓకే, సో అది తెలుసుకున్న నాడు
యువత వారి స్కిల్స్, వాళ్ళ టాలెంట్స్ ని, వాళ్ళ ఫ్యూచర్ ని వాళ్ళు తెలుసుకోగలిగిన నాడు పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, టీచర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకై వాళ్ళే నిర్ణయించుకోవాల్సిన సమయం అయితే ఉంది. కానీ అందుకు కావాల్సినటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళకి కావాలి. ఇక రెండవ క్వశ్చన్ వస్తే యువత చాలా డిస్ట్రాక్టెడ్ గా ఉన్నారు. యువతకి స్ట్రాంగ్ పాయింట్స్ అంటే ఇంతకుముందు యువతకి ఒక 20-30 సంవత్సరాల ముందు యువతకి ఇప్పుడు యువతకి మనం కంపేర్ చేసుకోగలిగితే 20-30 సంవత్సరాల ముందు యువతకి ఇప్పుడున్నంత క్రియేటివ్ థింకింగ్ లేదు. మేబీ సమ్ ఆఫ్ యూ విల్ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ పర్టికులర్ కామెంట్. యువతలో చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంది, కానీ అవి సరైన మార్గంలో వాళ్ళు పెట్టుకోగలిగితే, ఆ దిశానిర్దేశం చేయగలిగితే నథింగ్ బెటర్. కానీ వాళ్ళని ఆ సరైన దిశానిర్దేశంలోకి పోకుండా ఎక్కడ వేరే చోట వెళ్తూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వన్ వెరీ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, అంటే అతను చాలా ఇన్నోవేటివ్ గా థింక్ చేసి క్రికెట్ బెట్టింగ్ లో వెళ్ళిపోయాడు. ఇక్కడ కొన్నిసార్లు నష్టాయి. అంత క్రియేటివ్ టాలెంట్ ఉన్న విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ లాంటి ఒక వ్యసనానికి లోనై దారి తప్పాడు. అతనే సెలెక్ట్ చేసుకున్నాడు, అతనే నిర్ణయించుకున్నాడు, అతనికి చాలా టాలెంట్ ఉంది, కానీ వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. సో ప్రస్తుత యువత దేంతో సఫర్ అవుతున్నారంటే ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్. కొన్నిసార్లు జాబ్ కూడా వెళ్తుంది. మేము చదువుకున్నప్పుడు ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు. ఏదో బుక్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, టీచర్లు ఉన్నారు, అంత తప్ప వేరే ప్రపంచం లేదు. I think social media is one of the biggest setback if you use it negatively. So ఈ సామాజిక మాధ్యమాలు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విద్యార్థులు దానికి లిమిటెడ్ టైం అలొకేట్ చేసి సో ఎంతవరకు అయితే దాన్ని యూజ్ చేసుకుంటారో దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో సోషల్ మీడియాలో ఇంకొక పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. యూట్యూబర్స్, కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్, సో తర్వాత స్క్రిప్ట్ రైటర్స్, ఇలా చాలా మంది. ఎప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ మనము చూసుకుంటా పోయే బదులు సో దాన్ని యూజ్ చేసుకొని మనం కొన్ని వీడియో ఎడిటింగ్స్ నేర్చుకోవచ్చు, ఫోటో ఎడిటింగ్స్ నేర్చుకోవచ్చు, కంటెంట్ క్రియేట్ నేర్చుకోవచ్చు, డిఫరెంట్ నాలెడ్జ్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే చాలా చాలా గొప్పగా మనము మొబైల్ ఫోన్, సోషల్ మీడియాను యూజ్ చేసుకోవచ్చు అనేది నిపుణులు చెప్తూ ఉన్నారు. ఐ థింక్ ప్రదీప్ సార్ డిస్కనెక్ట్ అయినట్లున్నారు. అండ్ ఆల్సో మనకు చెప్పాల్సిన అన్ని విషయాలు కూడా సార్ కవర్ చేశారు. సో చివరిగా యూత్ అందరికీ వారి యొక్క నైపుణ్యాల మీద, టైం మేనేజ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలని విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫీబా ఇండియాకు ధన్యవాదాలు. డియర్ వ్యూవర్స్, ఈరోజు యువతకు అవసరమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సలహాలను గౌరవనీయులు డాక్టర్ డి ప్రదీప్ కుమార్ గారి ద్వారా మరియు గౌరవనీయులు సంపత్ కుమార్ గారి ద్వారా చాలా విషయాలు వారు మనతో పంచుకున్నారు. ముఖ్యంగా మన లైఫ్ను లేక మన టాలెంట్ను, మన స్కిల్స్ను ఎలా మనము దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి, సోషల్ మీడియా ద్వారా ఉపయోగాలు, నష్టాలు, ఇవన్నీ కూడాను చాలా వివరంగా ఇద్దరు కూడాను తెలియజేశారు. చాలా సంతోషం. ఈ రోజుటి కార్యక్రమం యువతకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంత గొప్ప విలువైనటువంటి విషయాలను తెలియజేస్తున్న డి ప్రదీప్ కుమార్ గారికి మరియు సంపత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఫీబా తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఖ్యంగా యువత
ఎటువంటి కార్యక్రమాలు అంటే ఏదైనా ప్రత్యేకమైన టాపిక్ గురించి మా యొక్క తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీరు వినాలని ఆశించిన ఆ టాపిక్, ఆ అంశాన్ని మీరు మాతో పంచుకోగలిగితే అనుభవజ్ఞులైనటువంటి వారి ద్వారా తప్పక ఆ టాపిక్ మీద మీకు మంచి విషయాలను తెలియచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది అవకాశం, మీరు ఉపయోగించుకోగలరు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని గురించి సలహాలు మరియు అభిప్రాయాలకై మమ్మను సంప్రదించవలసినటువంటి మెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ సంఖ్య 9480585039. మరలా నెక్స్ట్ వెడ్నెస్డే మరొక టాపిక్ ద్వారా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సంపత్ గారు. థ్యాంక్ యూ సార్.